శ్రీలంక ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎంపీల పెన్షన్లని పూర్తిగా రద్దు చేసింది. ఇందుకోసం ఆ దేశ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోదం పొందింది. 225 మంది సభ్యులు కలిగిన సభలో 154 మంది ఈ బిల్లుకి అనుకూలంగా ఓటు వేశారు. 2 మాత్రమే వ్యతిరేకించారు. మిగిలిన సభ్యులు ఓటింగ్కి దూరంగా ఉన్నారు. ఈ నిర్ణయం ద్వారా ఎంపీలకు దశాబ్దాలుగా వస్తున్న ఓ ప్రత్యేక సౌకర్యానికి పూర్తిగా తెరపడింది. దీనికి సంబంధించిన బిల్ పార్లమెంట్ ఆమోదం పొందింది. శ్రీలంకలో 5 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన పార్లమెంటు సభ్యులకు పెన్షన్ అందుతోంది. అయితే కొత్త చట్టం ప్రకారం ఇప్పటి వరకు అందుకుంటున్న వారితో పాటు కొత్తగా అర్హత సాధించిన వారికి పెన్షన్స్ నిలిచిపోనున్నాయి. ఇటీవల శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిశనాయకే నేతృత్వంలోని ప్రభుత్వం రాజకీయ నాయకులకిచ్చే ఇంటి అద్దె, అలవెన్స్లు, పెన్షన్లు, రవాణా సౌకర్యాలు రద్దు చేసింది. దేశ ఆర్థిక సంక్షోభం దృష్ట్యా అనవసరపు ప్రోత్సాహకాలు, విలాసాల్ని తగ్గించి ప్రజాధనాన్ని ఆదా చేయటమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఎక్కువ టూరిజంపై ఆధారపడిన శ్రీలంకకి కరోనా తర్వాత విదేశీయుల రాక తగ్గింది. అలాగే ఆర్థిక నిర్వహణ లోపం కారణంగా 2022లో దివాళా తీసింది. దీంతో అక్కడ ఆహారం, ఔషధాలు, విద్యుత్, చమురుకు తీవ్ర సంక్షోభం ఏర్పడింది. ప్రజల నుంచి ఆందోళన చెలరేగడంతో నాటి అధ్యక్షుడు గోటబాయ రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో మార్కెస్ నేత దిశనాయక విజయ సాధించి అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. ఆర్థిక వ్యవస్థని గాడిన పెట్టడంలో భాగంగా ఎన్నికల వాగ్దానంలో ఒకటైన పెన్షన్ల రద్దుకు బిల్ తీసుకొచ్చారు. దేశం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న వేళ చట్టసభ సభ్యులకు పెన్షన్లు పొందే నైతికత లేదంటూ ఈ బిల్పై చర్చ సందర్భంగా న్యాయశాఖ మంత్రి హర్షణ నానక్యక్కర్ పేర్కొన్నారు.